సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసే నేటితో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో బారానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని ఏసీపీ తెలిపారు. 24 సంవత్సరాలుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు శాంతి భద్రత విషయంలో రాజీ పడకుండా సేవలు అందిస్తున్న పోలీసులను ఆయన అభినందించారు. అదేవిధంగా విధి నిర్వహణలో అమరులైన వారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన కోరారు. ప్రజల భద్రతే తమ లక్ష్యంగా ఇలానే ముందుకు వెళ్తామని ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ కలిసి రావాలని కోరారు. तब जय गाता जय हे जय हे जय हे जय जय అందరికీ శుభోదయం. కరీంనగర్ డివిజన్ లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ముఖ్యంగా ఈ 24వ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేయాలి, దీన్ని మంచిగా సంబరాలు చేసుకోవాలని చెప్పి మా సిపి రమేష్ గారి ఆదేశానుసారంగా ఈ రోజు అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మేము ఒక ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఇలాంటి సంబరాలను ప్రజలతో కలిసి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. అయితే దీనికి ముఖ్యంగా ఇది 2023 ఫిబ్రవరి 12వ తారీఖు నాడు ఇది రంగారెడ్డి జిల్లాకెళ్ళి బైఫర్గేట్ అయి ఈ యొక్క సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా కారణం అంటే ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న నేరాలు జనరల్ గా బాగా విపరీతమైన డెకైటీస్ జరుగుతుండే. తర్వాత హైదరాబాద్ డెవలప్ కావడం వల్ల హైదరాబాద్ లో సెటిలర్స్ అంతా కూడా ఈ రంగారెడ్డిలో సెటిల్ కావడం వల్ల వాళ్ళ రక్షణ నిమిత్తం ఈ సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసినప్పుడు మీకు అందరికీ తెలుసు ఇదంతా కూడా అంత కొండలు గుట్టలతో ఉండేది. అలాంటిది ఈ రోజు సైబరాబాద్ కమిషనరేట్ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప కమిషనరేట్ గా తీర్చిదిద్దిందంటే దీనికి 100% ఇలా పోలీస్ పాత్ర ఉంది. ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండడం వల్లనే ఈ రోజు ఐటీ రంగం ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో డెవలప్ అయింది. ఇందులో ఎంతో మంది పోలీసు తమ ప్రాణాలు కూడా అర్పించి ఈ రోజు ఈ సేవలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలకు పౌరులకు మరొకసారి అందరికి కూడా ఈ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.